మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఇది హాస్టల్ అంటారా సార్? దయ్యాల కొంపలు ఎక్కువ ఉంది మాకు. ఎందుకు అట్లా మరి మీరు క్వశ్చన్ చేయలేదా? మరి ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి మాకు క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీ టీచర్స్కి కానీ మీ వార్డెన్కి మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ప్లేట్ ఇచ్చిన ఏమని మేము ఎట్లా కట్టిపియాలి ఇదే మా పైసలతో కట్టిపిస్తే గవర్నమెంట్ లోకి పోయి అని పోరు అంటారు. అవును సార్. ఎందుకు భయపడుతున్నారు మీరు? వార్డెన్కి ఎందుకు భయపడుతున్నారు? సార్ మీరు వెనక మళ్ళీ ఏదో ఒక్కరు మాట్లాడండి. సార్ మీరు వెళ్ళాక మళ్ళీ తిడతారు సార్. ఏమని తిడతారు? సరే ఏమని తిడతారు? చెప్పు, నువ్వు చెప్పు, నీ ప్రాబ్లం లేదు, చెప్పు, నువ్వు చెప్పు, ఏమని తిడతారు? ఇంటికి అట్లా చెప్పిన నేను నీకు అన్నం పెడతలేనా, మంచిగా చెప్పు, మంచిగా పెడతలేనా చెప్పు, నేను వెళ్ళిపోతా చెప్పు అని ఉంటుంది సార్. సార్ మన నందినక్క అని ఉంటుంది సార్. ఆ అక్క గొడవ ఆడింది ఒకసారి అమ్మతోటి, లక్ష్మమ్మతోటి గొడవ ఆడితే మేము ఫోన్ అడిగినాం సార్. ఆ అక్కకు సపోర్ట్ చేసినాం మేము. అయితే అడిగితే లక్ష్మమ్మకి ఫోన్ అడిగితే పొల్లి నందినక్క దగ్గర ఉంది కదా ఫోన్, పొల్లి అని అంటే మేము ఏమన్నాం, అమ్మ నందినక్కకి మరి ఫోన్ కొనుకొచ్చుకుంటాం. ఏమని తిట్టింది బేట? ఫుల్ తిట్టింది సార్. ఏమని తిట్టింది? ఏమని తిట్టింది బేట? సార్ చెప్పాలంటే సార్ ఏడుపు వస్తుంది సార్ మాటలు చెప్పాలంటే. ఇప్పుడు ఇవాళ నువ్వు బాధ సార్ మా పేరెంట్స్ చెప్పినా సార్ వాళ్ళు ఉండరు సార్ టైంకి, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు సార్. ఏమని తిట్టిరు మిమ్మల్ని? సార్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సార్, బూత్ మాటలు సార్ వాళ్ళు. సార్ దెయ్యం గురించి అప్పుడు ఒక ఆయన శివుడు వేషం వేసుకొని అది రాగానే బ్యాడ్ వర్డ్స్ సార్ అబ్బాయి సార్ తిట్టింది సార్. ఏమైంది బేట? నువ్వు ఎందుకు ఒక్కసారి అనిపిస్తుంది మేము బాధలు ఎవరికి చెప్పుకోలేవు, మాకు అర్థం కాదు. వచ్చినాం కదా. మళ్ళీ అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే ఎన్నిసార్లు తింటారు, బిచ్చపోలని అంటారు. అదే దీనికంటే ఇంటికాడైతే అమ్మ అన్నం ఆకలి అవుతుంది అనగానే పెడుతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధలు ఎవరికి ఎప్పుడు అర్థం కాదు తెలుసా. ఒక గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఒక హాస్టల్లో ఎంత దారుణం ఉంది పరిస్థితి. ఏడుస్తున్నారు సార్. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కావచ్చు, డిఈఓ గారు కావచ్చు, తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలా. ఏడుస్తూ ఉన్నారు. పేరెంట్స్ అడిగితే వాళ్ళకి ఇంకా రివర్స్ సార్, మీరేమన్నా అండి పెడుతున్నారు అనుకుంటా రివర్స్ ఇస్తారు సార్ మా పేరెంట్స్కి. ఇంకా మా పేరెంట్స్ నే తిడతారు సార్ వాళ్ళు. ఇంకా అయితే ఈ రోజు పెద్ద సార్లు కావాలా సార్, మేము హాస్టల్ గురించి మొత్తం చెప్తాం. కొత్తగా కట్టిపియాలి సార్, ఈ హాస్టల్ మంచిగా ఉండాలి సార్, ఇంకా బాగా మంది వస్తారు సార్. ఇప్పుడు హాస్టల్ వార్డెన్ గురించి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంది సార్. ఏమి ఇబ్బంది ఉంది చెప్పండి. సార్ కొడతాయి సార్. సార్ మాకు వాడనే వద్దు సార్. పాత మేడం అయితే మా మీద కట్టే పట్టాలంటే మేడంకే ఏడిపోస్తా అంట సార్. కానీ ఈ మేడం అయితే పట్ట కొడతా సార్ అందరినీ. ఆమె మాతోనే కొట్టినట్టు మాట్లాడుతుంది, మాతోనే ఇక ఆమెకి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తుంది. ఇక మీ పరిస్థితి ఎట్లుంటుందో నాకు అర్థమైంది. నువ్వేం చెప్పాలనుకున్నావు బెట? మీకు ఇక్కడ హాస్టల్ వార్డెన్ సక్రమంగా ఉన్నాడా లేదా? అక్కడ ఒక మాట మాట్లాడుతుంది, ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది. మళ్ళీ పేరెంట్స్ మాత్రం మీ పేరెంట్స్ వాళ్ళతో వింటున్న ఎన్ని మాటలు. మా మమ్మీని అయితే మరీ ఘోరంగా ఉన్నది నాకు. సార్ ఏంటి ఇది? ఏంది అసలు? ఇది హాస్టలా లేకపోతే ఇంకేమన్నా నాకు అసలు అర్థమవుతలేదు. చిన్న పిల్లలండి వాళ్ళు. హైదరాబాద్ నుంచి వచ్చింది దివ్య అనే క్యాండిడేట్. ఆమె వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అంతా అసలు నోటికి మాటలు వస్తలేవు. వాళ్ళు బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తున్నారు. అసలు ఈ హాస్టలా లేకపోతే ఇంకా 40 మంది సార్, 40 మంది నుంచి 50 మంది లేరు ఈ హాస్టల్లో. వీళ్ళు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు. అట్లాంటి వార్డెన్లని మనం ఎందుకు పెట్టుకోవాలా? ఎందుకు ఇప్పటికే ఇప్పుడు ఒక ప్రతి దగ్గర కూడా, ప్రతి కాలేజు, ప్రతి స్కూళ్ళల్లో కూడా కొన్ని అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటివి తట్టుకోలేక చాలా మంది చేసుకుని చనిపోతూ ఉన్నారు. వీళ్ళ వల్ల ఇట్లా జరిగిన సిచ్యువేషన్ వల్ల ఏమైనా చేసుకుంటే వీళ్ళే బాధ్యత. ఎందుకు చేసుకుంటారు మీరు? ఒక్కొక్కసారి వీళ్ళ టార్చర్ కి ఏం చేయాలి ఏం అర్థం కాదు తెలుసా. అన్నమ్మా ఎందుకు సార్ అంత టార్చర్ పోతే పరిష్కారం వస్తుందా? ప్రశ్నిస్తేనే కదా వస్తుంది. మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? సార్ ఎంత ప్రశ్నించిన వాళ్ళు ఏం చెప్పారు సార్. చెప్పి కూడా సార్ మేడం వచ్చి సార్ ఇప్పుడు మేడం ఇట్లుంది సార్, సార్లు వచ్చిన ఇంకొక తీరు ఉంటుంది, మీ సార్లు రాకముందు ఇంకొక తీరు ఉంటుంది సార్. పేరెంట్స్ అయితే వర్కర్స్ అయితే చిన్న మాటలు తిట్టారు సార్. ఏడుస్తున్నావు బేట? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకైనా మా అమ్మల మీదనే తిడతాడు సార్. మాకెంతైనా తిడతాడు సార్. వార్డెన్ కాదు సార్, వర్కర్ సార్. అందరినీ తిడతారు సార్, అందరు అమ్మల్ని తిడతారు సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారమ్మా, వాళ్ళు వెళ్ళిపోయారు, అంత అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? హాస్టల్ వార్డెన్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి?
కాలు మొక్కుతా అంటున్నది. చెప్పకండి ఫుడ్ మంచి ఉన్నది అని చెప్పమంటున్నది సార్. మళ్ళీ సైగలు చేస్తారు సార్. మీకు అర్థమైంది సార్? నైట్ పెద్ద వాడించి మీరు గిట్లా అర్థమైందా పప్పి అనుకుంటా చెప్తుంది సార్. మాట్లాడుతున్నా అయితే నాకేమంటుంది, అమ్మ దివ్య ప్లీజ్ నీ కాలు మొక్కి ఏం చెప్పకు, ఎందుకు చెప్తున్నావు అని హాస్పిటల్ గవర్నమెంట్ పట్టించుకోకపోతుండే మీరు వచ్చిరనే ఆ అక్కనే అని చెప్తుంది కదా. చెప్తే నీకు దివ్య స్టమక్ పెయిన్ అవుతుంది అని అడుగు హాస్పిటల్కి వెళ్ళిపోతాం కూడా ఎన్నిసార్లు అడిగింది సార్ మీకు? హాస్పిటల్కి తీసుకెళ్తారా లేకపోతే ఇంకెక్కడికి తీసుకెళ్తారు, వాళ్ళని భయపెట్టిస్తారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాంటెడ్లీ మనం చిన్నపిల్లలు ఎవరైతే వీళ్ళంతా 9th 10th అదేవిధంగా 6th 4th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో 3rd క్లాస్ వాళ్ళు, సో దాదాపు 45 to 50 మెంబర్స్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడే టైంలో కరెక్ట్ మనము లంచ్ చేసే టైంలో వచ్చినాం. యాక్చువల్లీ వీళ్ళంతా బడీగా ఎగొట్టేసి వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు. లంచ్ చేసిన తర్వాత ఎవరైతే ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు వచ్చిర్రు, మనం కరెక్ట్ టైంకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా వీళ్ళు స్టక్ అయిపోయారు. అసలు ఏమైంది అని చెప్పేసి మనం అడిగే టైంలోనే వీళ్ళంతా ఇక్కడ స్టక్ అయిపోయారు. కాకపోతే వాంటెడ్లీ ఇక్కడ కొంతమంది ఎవరైతే ఇక్కడ వార్డెన్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు దురుసుగా ప్రవర్తించడం, అబ్యూస్డ్ వర్డ్స్ వాడడము, చాలా వరకు కూడా ఆమె దృష్టికి వచ్చిన కొన్ని కంప్లైంట్స్ని కూడా తను ఒక సొల్యూషన్ తేలేకపోయింది అనేది ఖచ్చితంగా నాకు అర్థమైంది. సార్ ఎందుకంటే మీరు చిన్నపిల్లల్ని అడుగుతారు కదా, మంచిగా మేము అద్దాలు చెప్తామని చిన్నపిల్లల్ని అడుగుతారు కదా, అందుకోసమే చిన్నపిల్లని బాయ్స్ స్కూల్కి పంపించారు. మేము చెప్తే నమ్మరు కదా సార్, చిన్నపిల్లలు చెప్తే ఇట్లా నమ్ముతారు కదా సార్, మేడం ఇట్లా భయపట్టిస్తారు కదా సార్. ఇప్పుడు మీరు చిన్నపిల్లల పెద్ద పిల్లల? చిన్నపిల్లలే. మీ మాట ప్రతి ఒక్కరు వింటారు, ఎవరి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను అన్నా సార్ సార్ ఆమె అన్ని నిజాలు ఏడా చెప్తుందని. సో ఇది యాక్చువల్లీ కళ్ళు బట్టీలలో కూడా చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు పంపించి కళ్ళు తెప్పించుకుంటున్నారంట. ఇది మల్టిపుల్ టైం జరిగిన తర్వాత ఎవరైతే ఇక్కడ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్కి కూడా ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు ఆ స్టూడెంట్స్ ఆమె దృష్టికి తీసుకెళ్ళినా కూడా చర్య తీసుకోలేదు. అంటే ఒకసారి ఆలోచించండి, ఒకే సైడ్ అంటే మనని ఎవడు అనేటోడు ఉన్నాడు, మనని ఎవడు క్వశ్చన్ చేసేవాడు ఉన్నాడు అనేది ఒకటే వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ఇవల్ల ఒక వార్డెన్గా పూర్తిగా తను ఫెయిల్ అయ్యారు. యాక్చువల్లీ పిల్లలు అన్న తర్వాత అల్లరి చేయడము, మనమందరం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మనమంతా కూడా ఆ గాలి శేషాల నుంచి పెరిగిన వాళ్ళమే మనమంతా కూడా. కాకపోతే పిల్లల్ని కొట్టడము, తిట్టడం, అబ్యూస్డ్ వర్డ్స్ అండి. ఎవరైతే పేరెంట్స్ వస్తున్నారో పేరెంట్స్ గురించి అయితే నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాంటెడ్లీ టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. వాంటెడ్లీ టార్గెట్ చేసి అబ్యూస్డ్ వర్డ్స్ వాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా గవర్నమెంట్ పని చేస్తున్నారు కదా సార్. మా అమ్మలు బుక్కంకి పని చేస్తున్నారంట సార్, వాళ్ళు చేస్తలేరంట. మా అమ్మలు చేసేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పి చేస్తారు ఏమన్నా? మా అమ్మలు ఎవరితో చెయ్యకన్నా ముందే గలీజ్ చిన్న పిల్లల పైన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీ అమ్మ పోయింది వీళ్ళతో ఏంది అసలు, మనం ఏం నేర్పిస్తున్నాం? స్కూల్ అంటే దేవాలయం కన్నా ఎక్కువ మనం పూజించే రోజుల్లో మనం ఉన్నాం ఇవాళ. ఇట్లాంటి దేవాలయం లాంటి చోట్ల ఇట్లాంటి వర్డ్స్ అంటే చిన్న పిల్లలు అండి, వాళ్ళకి అసలు ఏం తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా మీ అమ్మతో పోయిందా పోయింది, మీరు ఇక్కడ అంత గవర్నమెంట్ సొమ్మును మీరు తింటున్నారు, ఉచితంగా తింటున్నారు, ఆలది ఇప్పుడు ఎవరైతే కొంతమంది దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏవైతే కొన్ని బర్త్డే అకేషన్స్లో కావచ్చు అట్లాంటి టైంలో బ్యాగ్స్ డొనేట్ చేయడం కానీ అట్లాంటివి చేయడానికి వస్తే మీరేమైనా బిచ్చగా అలా గాలి తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణం. ఎందుకు అంటున్నారు ఎందుకంటారంటే అలా అంటే మేము పడుతున్నామని వాళ్ళు అంటున్నారు సార్. కొత్త మేడం అయితే మా మీద కట్టేస్తాలంటే ఆ మేడంకి ఏడిపోతారు. ఆ మేడం వచ్చినప్పుడు మా కళ్ళలో జయశీల మేడం గారు. సో మంచిగా చూసుకున్నారు మిమ్మల్ని జయశీల. సో ఇది జయశీల మేడం గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఇక్కడ మేడం మీతోని? 2-3 months. నేనైతే దీంతో 4 months చూస్తున్నా మేడంని. సో జయశీల మేడం గారు 3 months 4 months అవుతుందంట. వాళ్ళు అంటే మంచి చేశారు కాబట్టి మంచి చెప్తున్నారు, చెడు చేసారు కాబట్టి చెడు చెప్తున్నారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఈ 4 గోడలు అలా చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత భయపడి ఉండొచ్చు. నేను ఇప్పుడు పోదామని చెప్పేసి అంటే వాళ్ళు నన్ను ఓనిస్తలేరు. వాళ్ళు అన్న ఉండురన్న 6 గంటల దాకా ఉండురన్న 6 గంటల దాకా ఉండండి అని చెప్పేసి ఎందుకు అంటున్నారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్ట్రెంత్ అంతా వస్తుంది, అందరు పిల్లలంతా ఒక 40 మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు. ఎందుకు మమ్మల్ని ఎందుకు ఉండమని చెప్పి అంటున్నారు మీరు? మమ్మల్ని ఎందుకు ఉండమని చెప్పి భయం పడతారు సార్ మేడం. ఇప్పుడు మేము ఇవాళ ఒక్క రోజు అంటే ఉండగలుగుతాం, రోజు ఉండగలుగుతామా? మేము ఉండొద్దు కదా అట్లా. మరి ఎట్లా? మరి మీరు ధైర్యంగా ఉండాలి కదా. మరి ఎట్లా? మరి ఇప్పుడు ఈ వీడియో చూసే అధికారులు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు? నాకు హాస్టల్ వార్డెన్ వద్దు, మాకు జయశీల మేడం కావాలి. ఆ మేడం ఉంటే మాకు మంచిగా ఉంటుంది సార్.